ఇప్పుడు ఇంతకు అసలు ప్రశ్న లాస్ట్కి ఏంటంటే, అసలు అమావాస్య రోజున ఎందుకు రమ్మన్నాడు తెలియాలి మనకి. ఇప్పుడు ఖగోళ శాస్త్రాన్ని వాడతా, ఓకే? అది వాడే ముందు ఒక మాట మీకు చూపిస్తా. 104వ కీర్తన, 104వ కీర్తన, ఫైనల్గా ఇది ముగింపు మీకు. ఎందుకు అసలు అమావాస్య రోజున దేవుడు కొమ్ము ఓదమన్నాడు, రమ్మన్నాడు, ఆ రోజున ఎందుకు నియమించాడు అనేది మీకు మనకు తేటతెల్లం చేస్తా. 104వ కీర్తన 19వ వచనం చూద్దాం. 104వ కీర్తన 19. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. చాలు ప్రియులారా, చంద్రుని ఎందుకు నియమించాడు? ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. ఇప్పుడు చెప్పండి, అసలు అమావాస్య అంటే ఏంటి నాయన? స్లైడ్ చూపించు. అమావాస్య అనే పదం ఎలా చూడండి, సంస్కృత పదం. ఈ అమావాస్య అనే రోజు దేనిని సూచిస్తూ పెట్టారంటే, దేన్ని సూచిస్తూ పెట్టారంటే, చంద్రుడు పూర్తిగా కనపడ్డా ఆ రోజుని. ఎలా కనపడ్డం? పూర్తిగా కనబడటం. పైగా సూర్యునికి బాగా వినాలి, సూర్యునికి భూమికి మధ్యలో కరెక్ట్గా ఒకే సరళ రేఖ పైన వస్తాడు. తిరుగుతున్న కక్షల్లో కరెక్ట్గా ఒకే లీనియర్ రేఖలోకి వస్తాడు. సరళ రేఖ అంటే లీనియర్గా ఒకే గీతలోకి వస్తాడు. అప్పుడు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు ఉండడం వల్ల పూర్తిగా చంద్రుని కాంతి భూమి మీద పడదు. అంటే భూమి వైపు ఉన్నటువంటి ప్రాంతంలో చంద్రుడు పూర్తిగా మనకి కనబడినట్టుగా కనిపిస్తాడు. కానీ కాస్త కనిపించవచ్చు లైట్గా, దాదాపు పూర్తిగా చంద్రుడు కనబడినట్లుగా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇది అమావాస్య రోజున ఎలా ఉంది చూడండి, చంద్రుడు కనిపించడు అనుందా స్క్రీన్లో, రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకో స్లైడ్ తిప్పి చెప్తాను, ఇంకొక స్లైడ్. ఇది సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 34 వచనం చూద్దాం ఒక్కసారి, అవసరం కాబట్టి రాశాడు అక్కడ. ఏమనుంది చదవండి. అప్పుడు ఏమన్నాడు? యోనాతాను దావీదుతో ఇలా చెప్పాను, రా మనము పొలములోనికి పోదాము. వారు పొలములోనికి, చదవండి మీరు, బలయుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును, నేను చూపిస్తున్నాను ఒక్క నిమిషం, చిన్న ఆ మాట కోసం. అమావాస్య పోయిన మరునాడు భోజనం చేయకుండెను. అక్కడ ఒక పదం వాడబడింది బైబిల్లో, అమావాస్య పోయిన మరునాడు అన్నాడండి. అమావాస్య పోయిన మరునాడు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో అదే వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే, ది సెకండ్ డే ఆఫ్ ది మంత్. ఏమన్నాడు? ది సెకండ్ డే ఆఫ్ ది మంత్ అంటే నెలలో 2వ రోజు. నెలలో ఎన్నో రోజు? అది 2వ రోజు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, నెలలో మొదటి రోజు ఏంటి? అమావాస్య. నెలలో మొదటి రోజు ఏంటి? అమావాస్య. బైబిల్ ప్రకారంగా నీకు కొన్ని స్లైడ్ పెట్టంజా. హీబ్రూ బైబిల్లో, హీబ్రూ అంటే హెబ్రీలు అంటే యూదులు వాళ్ళు పాటించేటువంటి క్యాలెండర్ మనం చూస్తే లూనీ సోలార్ క్యాలెండర్. ఏంటది? లూనీ సోలార్ క్యాలెండర్. మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో మనం పాటించే లేకపోతే అనుసరించేటువంటి క్యాలెండర్ ఏంటంటే లోనార్ క్యాలెండర్. మనం పాటించేది ఏంటి? లోనార్ క్యాలెండర్. మన దేశంలో మన ప్రాంతాల్లో లోనార్ క్యాలెండర్. ఇప్పుడు నేను ఒక క్యాలెండర్ ఫోటో పెట్టాను, చూపించు. క్యాలెండర్ ఫోటో ఎస్బీఐది చూపించాను కిందాక, ఎస్బీఐది. ఇక్కడ చిన్నది ఒకటి జూమ్ చేశాను, అది ఇంకోటి చిన్న మొక్క. ఆ మూలలో ఒక మాట రాయబడింది, ఇంకా పెద్ద చేయాలి, జూమ్ చేయాలి దాన్ని. ఇంకా ఇప్పుడు చూడండి, అక్కడ ఏం రాయింది? స్వస్తి స్త్రీ చాంద్రమాన అనుందా? చాలు, మిగతా మనం చదవకూడదు, అవసరం లేదు. స్వస్తి స్త్రీ చాంద్రమాన అనుంది అక్కడ. స్వస్తి స్త్రీ చాంద్రమాన అంటే చాంద్రమాన అంటే చంద్రుణ్ణి బేస్ చేసుకుని చేసినటువంటి క్యాలెండరే నువ్వు పాటిస్తున్నావు. క్లియర్ అందరికీ? మీ ఇళ్లల్లో ఉండే క్యాలెండర్, అందరి దగ్గర ఉన్న క్యాలెండర్లో
అంటే మీరు అర్థం కావాలి, అదేంటన్నయ్య మరి జనవరి 1 మరి నూతన సంవత్సరం అంటున్నారు కదంటే, రోజులు అంటే డేస్ గురించి చెప్పట్లేదు నేను, సంవత్సరం గురించి చెప్పట్లేదు, డేస్ గురించి చెప్పట్లే. అది గ్రెగోరియన్ క్యాలెండర్ని పాటిస్తున్నాం, మన ప్రపంచవ్యాప్తంగా అందరూ గ్రెగోరియన్ క్యాలెండర్ పాటిస్తున్నారు. కానీ నువ్వు అంతర్గతంగా నీ లోపల, నీ దేశంలో, నీ ప్రాంతంలో నువ్వు ఏ క్యాలెండర్ బేస్ చేసుకుని పెట్టుకుంటున్నావు? స్టేట్ బ్యాంక్ క్యాలెండర్ పెట్టాను ఇక్కడ మీకు. మీ దగ్గర ఇంకా చాలా ఉంటాయి, ఆ క్యాలెండర్ ఈ క్యాలెండర్లు ఉంటాయి. ఆ అన్ని క్యాలెండర్లో చూడండి, ఇప్పుడు జూమ్ చేయ బాబు, దీన్ని కొంచెం దీన్ని జూమ్ చేస్తే సమయాలు ఉన్నాయి, ఇక్కడ టైమింగ్స్ ఉంది. ఇక్కడ కూడా చూడండి, దశమి అని, అష్టమి అని, సప్తమి అని, పైకెట్టు ఇంకా పైకి జరుపు. ఇదో విధియ తదియ ఉన్నాయా, చవితి ఉన్నాయా, ఇవన్నీ కూడా అక్కడ చూడండి. 10వ తారీఖు దశమి. మీకు విషయం 10వ తారీఖున చాలామంది శుభకార్యాలు పెట్టుకుని ఉండుంటారు నా లెక్క ప్రకారం. ఈ జూన్ 10వ తారీఖున చాలామంది ఏం పెట్టుకుని ఉంటారు? శుభకార్యాలు, మంచి కార్యక్రమాలు, లేకపోతే గృహ శంకుస్థాపనలు, లేకపోతే వాళ్ళు ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలు, శుభకార్యాలు అన్నీ పెట్టుకుని ఉంటారా? వీళ్ళందరూ ఎవరు? బైబిల్ అవతల ఉన్న వాళ్ళు క్యాలెండర్ అది. బాగా వినండి, బైబిల్ అవతల ఉన్నవాళ్ళు, బైబిల్ లెక్కలోకి రారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు. వాళ్ళ విశ్వాసం ప్రకారం, చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం, వాళ్ళ మత విశ్వాసాన్ని బట్టి జోడించి వాళ్ళు రూపొందించినటువంటి క్యాలెండర్ అది. చంద్రుని బేస్ చేసుకుంటూ, అంటే ఖగోళ శాస్త్ర ప్రకారంగా చంద్రుడు ఉన్నాడు కనుక ఋతువులను తెలుపుట కొరకు దేవుడు చేశాడని బైబిల్లో మనం చూసాం, ప్రకృతిలో మనం చూస్తున్నాం, మనకు కనబడుతుంది. వాళ్ళు ఆ చంద్రుని బేస్ చేసుకుంటూ వాళ్ళ మత విశ్వాసాన్ని జోడించి ఏం చేశారు? ఇప్పుడు క్యాలెండర్ రూపొందించారు. ఆ క్యాలెండర్ నువ్వు ఇంట్లో పెట్టుకొని, నువ్వు మీన్స్ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నువ్వు ఇంట్లో పెట్టుకున్న ఆ క్యాలెండర్ని చెప్పండి. ఇప్పుడు చాలామంది మీ పిల్లల్ని స్కూల్కి ఎప్పుడు పంపించారు? నేను చెప్తాను చాలామంది ఎప్పుడు పంపించారు అంటే తారీఖు చెప్పండి నాకు. 15వ తారీఖు ఏమో అమావాస్య వచ్చింది ఈ నెలలో. మీ పిల్లలను మీరు స్కూల్ తెరిచి ఇప్పుడు 12 ఎప్పుడో తెరిచారు. 12 అంటే అమావాస్యకి ఎదురు ఓపెన్ అయినాయి, మీరు పంపలే. క్రైస్తవుల్లో కూడా చాలామంది పంపించలేదు. మరి ఎప్పుడు పంపించారు? అమావాస్య 15వ తారీఖు అయిపోయిన తర్వాత, 17 తర్వాత వాళ్ళకి నచ్చిన రోజు, ఇంకేదో మంచి రోజు అన్న రోజున పంపించుకున్నారు. ఇక్కడ నేను ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను, ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. మహేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, సిర్ర మహేష్. వాళ్ళ ఎందుకు నేను గుర్తు చేస్తానంటే, నేను కాలేజీలో ఉండగా నాకు పొద్దుటే ఫోన్ చేసి 9 ఆ ప్రాంతంలో అనుకుంటా కదా, 9:05, 9:10 ఆ ప్రాంతంలో ఫోన్ చేసి, ఏమండి పాస్టర్ గారు, పిల్లల్ని బయలుదేరి తీసేసాం, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి అని ఫోన్ చేశాడు నాకు మహేష్. నేను ఎందుకు ఆ వ్యక్తిని గుర్తించకుండా ఉండలేకపోతున్నానంటే, అంటే గొప్ప కోసం చెప్పట్లేదు ఆ వ్యక్తి గురించి, నిజంగా గొప్ప సంగతి కాబట్టి చెప్తున్నా. నాకు ఫోన్ చేసేటప్పుడు నేను వెంటనే అలా స్టాఫ్ రూమ్ నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రార్థన చేశాను, వాళ్ళు పంపించేశారు స్కూల్కి. విచిత్రం ఏంటంటే ఆ రోజు 15వ తారీఖు, ఆ రోజు 15వ తారీఖు. ఎందుకంటే ఆ రోజు సోమవారం. నాకెందుకు బాగా గుర్తుందంటే, నేను కాలేజీలో కూర్చుని పిల్లలు ఎవరు రావట్లేదని ఫోన్లు చేస్తున్నాను క్లాస్ మాస్టర్గా. ఫోన్ తీసిన ప్రతి ఒక్క పేరెంట్ ఏమని చెప్తారంటే, ఏమండి ఈరోజు అమావాస్య అండి, అమావాస్య అయిపోయిన తర్వాత మా పిల్లల్ని పంపిస్తామని చెప్తున్న సమాధానం అది. అప్పుడు మేము లెక్కేసేసుకున్నాం, ఇంకా అమావాస్య ఈ రోజు కాబట్టి నాకు తెలిసి గురువారం శుక్రవారానికి వస్తారు పిల్లలు, లేదు ఈ వారం కూడా డొమ్మా కొట్టి వచ్చే వారం నుంచి వస్తారని లెక్కేసేసుకున్నాం కాలేజీలో. అర్థమైంది మీకు? ఇప్పుడు క్రైస్తవుడు, బైబిల్ లోపల ఉన్నవాడు, నువ్వు బైబిల్ పట్టుకుని యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నువ్వు చర్చికి వెళ్తున్నావంటే, అమావాస్య నువ్వు చూసావంటే, ఎదురన్నావంటే, వెనకాలన్నావంటే, ముందన్నావంటే నువ్వు క్రైస్తవుడువా? అది బైబిల్ని పట్టుకోవడం ఎందుకు మరి? దైవజనుడిని ప్రార్థన చేయమంటాం ఎందుకు మరి? ఏ రోజు? అమావాస్య అయిపోయాక దశమి రోజున ప్రార్థన చేయమంటాడు. ఎందుకో ఇంటికి పిలుస్తాడు, ఇంటికి పిలిచి ఇటు శుభకార్యాలు పెట్టుకుని ఏమంటాడు? పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయండి అంటాడు. నువ్వెవరో క్రైస్తవుడువా? క్లియర్గా అర్థమైంది సబ్జెక్ట్. ఈరోజు ఇంకా విడమరి చెప్పమంటారు, ఇంకో గంట చాలు. నువ్వు బైబిల్ పరిధిలోకి వచ్చేవాడివి. ఈ క్యాలెండర్ ఎవరిది? క్యాలెండర్ తినాను ఒకసారి. ఈ క్యాలెండర్ ఎవరిది? చాంద్రమాన అంటే లోనార్ క్యాలెండర్ అది, చంద్రుని బేస్ చేసుకున్న క్యాలెండర్ అది. అందులో ఉన్నటువంటి నెల, డేట్స్ అవన్నీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మనం పాటిస్తున్నాం. కానీ లోపల ఉన్నటువంటిది
అంతర్గతంగా స్థానికంగా మనం పాటించేదంతా కూడా ఏంటి? లోనార్ క్యాలెండర్. అంటే మన భారతదేశంలో మన ప్రాంతాల్లో పాటిస్తున్న వారి మత విశ్వాసాలను బట్టి చేసిన క్యాలెండర్ అది. నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నీకు బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు బైబిల్ దగ్గరికి 104 కీర్తన 19లో చదివారుగా, చంద్రుని ఎందుకు రూపించాడు, ఎందుకు చేశాడు? ఋతువులను కాలములను తెలుపుటకై. ఇంతకుముందు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి చేసినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? వాటి గురించి ఏమని చెప్పాడు దేవుడు? నీ నా మనందరి దేవుడు ఏం చెప్పాడు? బాగా వినండి. నీ నా మనందరి దేవుడు ఏం చెప్పాడు? సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్పాడు? పగట నీలుటకు వచనం ఎంత? అది 14 16. పగట నీలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని దేవుడు సృష్టించాడు, నక్షత్రాలు కూడా అన్నాడు. ఇప్పుడు 14 చదవండి. 14 వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుట్ను గాకనియు అవి సూచనలను కాలములను దిన, అక్కడ అంటలు చేయండి, దిన దిన దినాంక క్యా హై? రోజని. దినం అంటే రోజని, ఆ దినం కాదు నాయన. వాళ్ళు పెట్టుకున్న భాష ప్రకారం దినం అంటే అది వేరే, తద్దినం దినం అది వేరు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అనుకుంటారు, తప్పేం కాదు. మీరు తేకండి దాన్ని మన దగ్గరికి. దినం అంటే రోజని, రైట్. దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకని దేవుడు సృజించెను. చెప్పండి ఇప్పుడు. సృష్టికర్త దేవుడు సృష్టించాడు సూర్యుని, చంద్రుణ్ణి, సూర్యగోళమును, చంద్రగోళమును. అది ఒక ఖగోళ శాస్త్ర ప్రకారము అమావాస్య అనేది, స్లైడ్ చూపించిన ఆయన, అమావాస్య అనేది నెల చాంద్రమాన క్యాలెండర్ ప్రకారంగా నెల ప్రారంభ దినం. అది చంద్రుడు మొత్తం మూసుకుపోయినట్టుగా కనిపిస్తున్నాడు. లైట్గా చిన్నది ఉంటుంది, మనకి లైట్గా చిన్నది కనపడుతుంది. మీరు సరిగ్గా అమావాస్యను చూస్తే మీ కంటికి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ స్లైట్ డిఫరెన్స్. అంటే ఆ రోజున ప్రారంభమవుతుంది మళ్ళీ కొత్త పూర్తి స్థాయి చంద్రుడు కనపడడానికి. ఇప్పుడు తిప్పుకెళ్ళు. ది సెకండ్ డే ఆఫ్ ది మంత్, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసాం. యోనాతాను దగ్గర సందర్భంలో, దావీదు దగ్గర సందర్భంలో ది సెకండ్ డే ఆఫ్ ది మంత్ అన్నాడు. అంటే అమావాస్య పోయిన మరునాడు అంటే 2వ రోజు అన్నాడు. అందుకే అంటే మొదటి రోజు ఏంటి? అమావాస్య. అంటే ఇప్పుడు నెలలో మొదటి రోజు ఏంటి? 1, మొదటి రోజు, మొదటి దినం. ఇప్పుడు దేవుడు ఎందుకు అమావాస్య రోజున కూడమన్నాడు? నాయన నెలలో మొదటి రోజు రండిరా. ఎందుకంటే అప్పుడు ఇప్పట్లాగా క్యాలెండర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇప్పట్లాగా క్యాలెండర్ ముద్రించి ఉన్నాయా? ఎవరన్నా వచ్చి ఈరోజు ఈరోజు ఆదివారం అని చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు. వాళ్ళు కనబడుతున్న ప్రకృతిలో ఉన్న సూచనలను బట్టి చంద్రుని ఆధారం చేసుకుని ఏం చెప్తున్నారు? కాలాన్ని చెబుతూ దేవుడు అంటున్నాడు, మీరు అమావాస్య అంటే ఆ రోజు మొదటి రోజునైనా, నెలలో మొదటి రోజు. అందుకే మీకు ఒక మంచి విషయం కూడా చెప్తున్నా, అదే ఒక సంగతి చెప్తున్నా. యూదులు కూడా చాంద్రమాన క్యాలెండరే ఫాలో అవుతారు. ఇందాక చూపించాం కదా, లూనీ సోలార్ క్యాలెండర్. సూర్యుని కూడా బేస్ చేసుకుంటారు. లూనీ సోలార్ క్యాలెండర్ వాళ్ళు వాడేది ఏంటి? లూనీ అంటే లూని ముందు ఉంచండి, చంద్రుడిని కూడా ఆధారం చేసుకుని వాళ్ళ క్యాలెండర్ ఉంటుంది. వాళ్ళు దాన్నే ఆచరిస్తారు, అనుసరిస్తారు. ఇశ్రాయేలీలు, మీకు అర్థం అవ్వాలంటే ఇశ్రాయేలీలు ఆచరించే క్యాలెండర్ అది లూనీ సోలార్ క్యాలెండర్. ఇది చంద్ర సౌర క్యాలెండర్ ఇశ్రాయేలీలు పాటించేది. అందుకే చూడండి, అక్కడ నెలలు చంద్రుని చక్రాల ఆధారంగా నిర్ణయించబడతాయి. అందుకే దేవుడు ఏమన్నాడు వాళ్ళతో? చంద్రుని చూస్తున్నారు కదా మీ ఆకాశంలో, నెల ఎప్పుడు వచ్చిందో వాళ్ళకి తెలియదు, మరి క్యాలెండర్ లేదు కాబట్టి అమావాస్య రోజు అంటే చంద్రుడు పూర్తిగా కనిపించకుండా ఉన్న రోజున మీరు మొదటి రోజురా. అవి నిర్ణయ కాలములను అన్నాడు చూడండి. అందుకనే కాలములను, ఋతువులను, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు 14 వచనం 1:14 ఆదికాండంలో చెప్పాడు దేవుడు. అందుకు చెప్పాడు. అంటే క్యాలెండర్గా దినాలను సూచించుకోవటం కోసం, నెల ప్రారంభం కోసం ఇచ్చినటువంటి సూచనలు ఆకాశంలో కనిపిస్తున్నాయి. ఇది ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటిది. ఖగోళ శాస్త్రము అమావాస్య రోజుని చంద్రుడు పూర్తిగా కనపడకుండా ఉన్న రోజున మంచిదని చెప్పలేదు, చెడ్డదని చెప్పలేదు. అలాగే బైబిల్లో కూడా దేవుడు అమావాస్య రోజున అనగా అది నెల మొదటి రోజున తెలియజేయడం కోసం, అది కూడా మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందు, అమావాస్య అంటే ఆకాశంలో చంద్రుడు పూర్తిగా కనిపించని దశ. అందుకే లోనార్ ఫేజెస్ అనేది ఫేజెస్ కొంచెం జూమ్ చేయగలే, జూమ్ చేసి అమావాస్య. అమావాస్య అనే దగ్గర చూడండి, ఇంగ్లీష్లో ఏముంది? న్యూ మూన్. ఏముంది? న్యూ అంటే కొత్తది, న్యూ మూన్. మరి అమావాస్య రోజు మొత్తం చీకటిగా ఉంటుంది కదంటే, అంటే ఆ కొత్త మూన్ ప్రారంభం అవడానికి ప్రారంభ రోజు అది. అర్థమైంది మీకు? నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది స్టడీ చేసేటప్పుడు, పరిశీలిస్తున్నాను చాలా. నాతో ఉన్నటువంటి కొంతమంది సోదరులతో కూడా డిస్కస్ చేస్తాను దీని గురించి చాలా. ఈ టాపిక్ చెప్పడానికి ముందు
పరిశోధించేటప్పుడు వాళ్ళతో అడిగా, మరి దేవుడు అమావాస్య రోజున ఎందుకు ప్రత్యేకంగా అన్నాడంటే, అసలు చంద్రుడు కనిపించిన దశ చీకటిగా ఉంటుంది కదా ఆ రోజున దేవుడు ఎందుకు రమ్మన్నాడంటే, అప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో కూడా కొన్ని ట్రాన్స్లేషన్లు కూడా అన్ని విధాలుగా నేను చూసి పరిశీలిస్తే అప్పుడు కనపడింది ఏంటంటే న్యూ మూన్ అన్నాడంతే దేవుడు. ఇంగ్లీష్లో ఏముంది? న్యూ మూన్. సైన్స్లో కూడా ఖగోళ శాస్త్రాలు కూడా చెప్పింది అదే, న్యూ మూన్, కొత్త చంద్రుడు తెలుగులో. ఆ రోజే ప్రారంభమవుతాడు. స్లైట్ అంటే మెల్లిగా. అప్పుడు చూడండి సెకండ్ ఫేజ్ చూడండి, థర్డ్, అక్కడి నుంచి చూడండి ఫస్ట్ క్వార్టర్ అంటే 4వ దశ, అక్కడి నుంచి చూడండి తర్వాత ఫుల్ మూన్, చూడండి ఫుల్ మూన్, పైన ఫుల్ మూన్ అంటే పౌర్ణమి, పూర్తి చంద్రుని యొక్క నీడ భూమి మీద కనబడేటువంటి దశ పౌర్ణమి అన్నాడు. పౌర్ణమి అని ఎందుకన్నాడు దేవుడు బైబిల్? పౌర్ణమి రోజు నువ్వు కొమ్ము ఊదండి అన్నాడు కింద 81 కీర్తన 3వ వచనంలో. అమావాస్య రోజున కొమ్ము ఊదుడి, పౌర్ణమి రోజున కొమ్ము ఊదుడి అన్నాడా? మరి ఎందుకు అన్నాడు? ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు అప్పటికి క్యాలెండర్లు ఏమీ వాడట్లేదు, వాళ్ళ కళ్ళ ముందు ప్రకృతి చక్రమే. పైగా దేవుడు చేసింది ఎందుకు? కాలాలను, దినములను, సంవత్సరాలను సూచించడానికి ఇవి వీటిని మీకు ఇచ్చిన జ్యోతులుగా అని చెప్పాడు. అందుకే అన్నాడు, నాయన చంద్రుడు పూర్తిగా నిండుగా కనపడితే ఆ రోజున మీరు ఏం చేయాలంటే, ఇదిగో అందరు రండిరా, గ్యాదర్ అయ్యి ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి. పూర్తిగా చంద్రుడు కనపడకుండా ఉన్నాడా? నెలకు ప్రారంభం రోజు, అది నెల అమావాస్య రోజు నెల ప్రారంభం రోజు దేవుడు చెప్పిన విధానం అది. అందుకే నియామక కాలాలు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి, వాళ్ళకి తెలియడానికి, వాళ్ళు గుర్తుంచుకోవడానికి ఈజీగా ప్రకృతి చక్రం ఉంది కనుక దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళకి క్యాలెండర్గా వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యాలు కనుక అమావాస్య అనగా న్యూ మూన్ అనే దశను గుర్తుగా పెట్టాడు. ఇది అమావాస్య. బైబిల్ ఇస్తున్నటువంటి ఆధారము, ఖగోళ శాస్త్రం చెబుతున్నటువంటి లోనార్ ఫేజెస్, అలాగే ఇశ్రాయేల్ ప్రజలు బైబిల్లో చరిత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు ఏ క్యాలెండర్ వాడతారు? లూనీ సోలార్ క్యాలెండర్, అంటే చంద్రుని బేస్ చేసుకున్నటువంటి క్యాలెండరే. వాళ్ళు నేసాన మాసం అలా నెలలో అబీబు మాసం ఇలా అన్నీ చెప్పుకుంటూ వస్తాడు అక్కడ. ఆ మాసాలు మీరు చూడండి, సేమ్ మన తెలుగు క్యాలెండర్లో ఇలా చూడండి. మన తెలుగు క్యాలెండర్ ఎందుకంటే ఇప్పుడు మనందరం మీకు చూపించాను, ఎస్బీ క్యాలెండర్ ఇలాగ అన్నీ చూపించారు కదా. ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి నెల ప్రారంభం అంటే అమావాస్య దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ అమావాస్య అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చే అమావాస్య మధ్యలో ఉన్నది సగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రెగోరియన్ క్యాలెండర్లో మీకు ఉదాహరణ చెప్తున్నా, మార్చి 15 ఉందనుకుందాం. మార్చి 15, ఏప్రిల్ 15కి ఒక నెల వీళ్ళకే. మనకేంటి మార్చి 1 నుంచి మార్చి 31 వరకు నెల గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, అంతేనా? ఈ ఇశ్రాయేల్ క్యాలెండర్ చూడండి, మన తెలుగు క్యాలెండర్ చూడండి. మనకు ఉగాది ఎప్పుడు వచ్చింది ఉగాది? ఏప్రిల్లో వచ్చింది. నెల ఫస్ట్ రోజున వచ్చిందా? రాలా, మధ్యలో వస్తా చూడండి. అంటే వాళ్ళు నెలలు ఏ విధంగా పెట్టారంటే చైత్రం, ఆషాఢం, వైశాఖం ఉన్నాయి కదా, అవి కరెక్ట్గా చంద్రుని బేస్ చేసుకున్నారు కాబట్టి నెల మధ్యలో నుంచి నెక్స్ట్ మంత్ మధ్యలో వరకు నెల. సేమ్ అలాగే ఇశ్రాయేలు క్యాలెండర్ కూడా మీరు చూడండి, చాంద్రమాన క్యాలెండర్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ నెలలు కూడా అలాగే వస్తాయి చూడండి. మీకు అదే చూపిస్తాం అనుకున్నాను కానీ ఆ క్యాలెండర్ మనోడు తయారు చేయలేదు, తర్వాత ఇప్పుడు చూపిస్తాను మీకు. సేమ్ అంటే యూదులో వాడేటువంటి నెలలు ఆ క్యాలెండర్ చూసినప్పుడు మనకి ఇప్పుడు వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 15కి ఒక నెల వాళ్ళకు ఒక నెల. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 15 నుంచి నెక్స్ట్ మే 15 వరకు ఒక నెల. అలాగా సేమ్ మన తెలుగు క్యాలెండర్లో కూడా అలాగే ఉంటుంది. ఓకే, క్లియరా? ఇప్పుడు బైబిల్ని అనుసరిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు కానీ పాత నిబంధన ప్రకారం కానీ మన తెలుగు వాళ్ళు కానీ చంద్రుని బేస్ చేసుకుని క్యాలెండర్ని రూపొందించుకున్నారు. అలాగని వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఎవరు? తెలుగు వాళ్ళు చేస్తున్న తెలుగు క్యాలెండర్ ప్రకారం చంద్రుని బేస్ చేసుకున్నారని. చంద్రుణ్ణి పెట్టింది దేవుడు, వీళ్ళ దానికి మత విశ్వాసాలను జోడించేది మంచిది చెడ్డది అని పెట్టింది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. అది వాళ్ళకు మంచిదేమో వాళ్ళకి చెడ్డదేమో మనం వదిలేద్దాం. మరి నీకెందుకు? నీకేమొచ్చింది? నీకు బైబిల్ ఉంది కదా, నువ్వు బైబిల్ని ఆధారం చేసుకుని చర్చిలోకి వచ్చావు, దేవుడిని నమ్ముకుని నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. మరి నువ్వు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్యాలెండర్ ఫాలో అవుతానంటావేంటి? ఖగోళ శాస్త్ర ప్రకారం చూసినా అది మంచిది కాదు చెడ్డది కాదు, ఏమీ చెప్పలేదు దాని గురించి. అది ఒక ఖగోళ సంఘటన మాత్రమే, అంతేనా? అప్పుడప్పుడు దాన్ని ఏమంటారు? గ్రహణాలు అవి అంటారు. అవి ఖగోళ సంఘటనలు. అవి తిరుగుతున్నటువంటి వృత్తంలో, అవి తిరుగుతున్న ఆర్బిట్స్లో ఏర్పడుతున్నటువంటి దశలు అవి. ఓకే, మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైందా? మీకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ఇక తర్వాత చూద్దాం మనం. కాబట్టి క్రైస్తవుడా, నువ్వు అమావాస్యని
ఎదురు వెళ్ళకూడదు, ముందు వెళ్ళకూడదు, వెనకాల వెళ్ళకూడదు అంటున్నావంటే నువ్వు ఏం కాదు కాదు. మరి బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? అది అదే ఇది ఇదేనండి అన్నావు అనుకో, దేవుడు గోబ పగల కొట్టేస్తాడు. మన భాషలో, ఇది మన భాషలో నేను చెప్తున్నా. నువ్వు అది అదేనండి ఇది ఇదేనండి అనుకో, అలా అనకూడదు. ఎందుకు? నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తూ 10th క్లాస్ లెక్కల పుస్తకం పరీక్ష రోజున అదే చదవాలి. నువ్వు ఆ పరిధిలోకి వస్తావు. నువ్వు బైబిల్ని పట్టుకున్నాక, ప్రభు దగ్గరకు వచ్చాక, ఇంకా నువ్వు ఈ వీళ్ళ పాటిస్తున్నటువంటి అమావాస్య చెడ్డదని మంచిదని చెప్తుంటే నువ్వు దాన్ని పట్టుకుని వేలాడుతున్నావంటే, బైబిల్లో చెప్పిన విషయాలు మీరు చూశారుగా, దేవుడు వాటిని కాలాలని, దినములను, సంవత్సరాలను సూచించటకే దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళకంటే మనకే. మరి క్రైస్తవుడు ఎలాగ ఉండాలి? అమావాస్య రోజున బడికి పంపినట్టుగా ఉండాలి, అలాగే ఉండాలి. కనుక ప్రియులారా, ఇప్పటివరకు తెలుసో తెలియకో చేసి ఉండొచ్చు. ఇక నుండని ఈ ప్రసంగం విన్న తర్వాత దేవుడి దగ్గరకు వచ్చేసారని మీరు ఎలా చూడండి. దేవుడి దగ్గరకు వచ్చాక దేవుడు చెప్పినట్టుగా మనం వినకపోతే దేవుడు సహిస్తాడా? దేవుడి కంటే గొప్ప తప్పున్నది అమావాస్య. చంద్రుడు గొప్పడు, దేవుడి కంటే చంద్రుడు గొప్పడా? దేవుడి కంటే సూర్యుడు గొప్పడా? మరి చంద్రుడు కాంతి సూర్యుని కాంతి వల్ల వస్తుంది కదా చంద్రుడికి, అది భూమి మీద పడుతుంది. అక్కడ ఏదో జరుగుతున్న దాన్ని బట్టి నీకు ఏదో కీడు కలిగిపోతుందని అనుకుంటున్నావంటే నీకు తప్పది. బయట వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి రైట్ ఏమో, వాళ్ళని వదిలేద్దాం, మనకు అనవసరం వాళ్ళకి సంగతి. నీకెందుకు? మరి దైవజనులను పిలిచి నువ్వేం చేస్తున్నావు? అదంటున్నావు, ఇదంటున్నావు, ప్రార్థన చేయబట్టినావు. తప్పే కదా, చాలా తప్పు. దేవుడు మనల్ని శిక్షించక ముందే సరైపోదాం. నేను కూడా కొన్ని అసలు అంటే గొప్ప అని చెప్పటం లేదు. ఇక అసలు క్యాలెండర్లో నేను ఏం చూస్తానంటే డేటు, అది కూడా మనం ఏదో దేవుడి క్యాలెండర్ పెట్టుకుంటున్నాం కదా, వాక్యం ఉంటుంది, అది చదువుకోవడం, ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిపోవడం. మనకు కుదిరిన రోజు ఏదో పెట్టేసుకోవడం. ఓ ప్రార్థన పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఉపకరణాలు వస్తువులు కొనుక్కోవాలన్నా, శంకుస్థాపన చేసుకోవాలన్నా, శుభకార్యం పెట్టుకోవాలన్నా నువ్వు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళడం. ఏ క్యాలెండర్? మామూలు మన క్యాలెండర్, దేవుడి క్యాలెండర్ చూసి మీ అందరికీ అనుకూలంగా ఉన్న రోజు, మీ అందరికీ కుదిరే రోజు, మీ ఫ్యామిలీకి కుదిరే రోజు పెట్టేసుకోవడమే. నలుగురికి అందరికీ రావడానికి బాగుండే రోజు, నలుగురికి కుదరలేదు, మీకే కుదురుతుంది, పెట్టేసుకోండి, తప్పేముంది? నలుగురి కోసం కాదు, కొన్ని సందర్భాల్లో పెట్టేసుకోండి. అన్ని రోజులు దేవుడు మంచిదనే ఇచ్చాడు. ఒకరోజు చంద్రుని చెడ్డగా, ఒకరోజు సూర్యుని చెడ్డగా మనం చిత్రీకరించుకుంటున్నాం. మనం అంటే పక్కవారి విశ్వాసాలను మనం అరువు తెచ్చుకుంటున్నాం, మనం పెట్టుతున్నాం. బైబిల్లోకి తీసుకురాకండి. నువ్వు బైబిల్లోకి వచ్చేసావు, బైబిల్ పరిధిలోకి వచ్చావు, నువ్వు బైబిల్ పరిధిలో నీవు పరిపాలించబడుతున్నావు. నువ్వు బైబిల్ని పక్కన పెట్టి అవి చేస్తానంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను తప్పుగా ఎంచుతాడు, నిన్ను పాపుల గుంపుగా చూస్తున్నాడు, పక్కకు నెట్టేస్తాడు. అలాంటి శిక్ష మనం గురి కావద్దు. కాబట్టి ఇంతవరకు విన్నటువంటి మీరందరూ కూడా ఇక నుండి ఏం చేయాలా? పాటించండి బాగా. ఏం పాటించాలి? ఇంకా అవన్నీ అసలు మీకు అవన్నీ అనవసరం. అసలు అమావాస్య అనే పేరు లేదు, విశ్రాంతి దినము లేదు, ఏమీ లేదు. అన్ని రోజుల ఆరాధనకు యోగ్యమే. నూతన నిబంధనకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు అన్ని రోజులు ఆరాధనకు యోగ్యమే. అన్ని దినాములు సూర్యుడు ఉంటాడు. అయితే మానేయండి, అన్నం తింటే మానేయండి. అమావాస్య రోజున మొత్తం అన్నమే మానేయండి. గాలి తీసుకోవడం కూడా మానేసేయండి, మంచిది కాదు, చెడ్డ గాలి. దుకాణం సర్దేస్తారు, పెట్టి శబ్దం చేస్తారు. కాబట్టి ప్రియులారా,